తర్వాత ఇంకొకటి ఇప్పుడు మనము ఇందాక షార్ట్లో ఒకటి చెప్పుకున్నాం, జాయ్ అట్రాక్ట్స్ గ్రేస్ అని అనుకున్నాం కదా. గ్రేస్ అంటే డివినిటీ అబ్బా, దైవత్వం యొక్క కృప మన మీద వర్షంగా పడుతుంది. ఎప్పుడు పడుతుంది? మనం ఆనందంగా ఉన్నప్పుడు పడుతుంది. మనం ఆనందంగా ఎప్పుడు ఉంటాము? ఎక్కడ భేదభావం చూడనప్పుడు ఆనందంగా ఉంటాం. భేదభావం ఎప్పుడు చూడకుండా ఉంటాము? మనకు అహంకారం లేకుండా ఉన్నప్పుడు చూస్తాం. అహంకారం అంటే ఏంటి? మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి మన మనసుకున్నటువంటి 3 గుణాలు ఏంటవి? నేనొక్కటే శరీరం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని భావన. రెండోది ఏంటి? నా మనసు, నా కోరికలు, నా ఇష్టాలు, నా అయిష్టాలు అనేది మనసు భావన. ఈ 2 ఎందుకు ఉన్నాయో తెలియకుండా దానికోసం ప్రయత్నం చేసేది సత్వగుణ భావన. అల్టిమేట్ ఏంటి? మనని ఇప్పుడు కంప్లీట్గా ఫుల్గా జాయ్గా బ్లిస్గా ఉంచకుండా చేస్తున్నది ఏంటి? మన స్వభావం, మన గుణాలు. మరి సంతోషం అంటే ఏంటి? సంతోషం వచ్చేటప్పటికేంటి? నాకు అక్కడికి పోతే ఆనందం వస్తుంది, ఇక్కడికి వస్తే ఆనందం వస్తుంది అని ప్రస్తుతం ఉన్నటువంటి జాయ్ని, బ్లిస్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండని వాడు భవిష్యత్తులో ఉంటాడా? ఉండడు. మళ్ళీ ఉండేది ఈ మనసే కదా. అందుకనే మన ఋషులు ఏం చెప్పారు? ఆనందం అనేది ఒక వస్తువుతో కానీ మనిషితో కానీ వచ్చేది కాదమ్మా, అంతర్గతంగా నీతోనే ఉన్నది. మరి ఈ ఆనందాన్ని నువ్వు కనిపెట్టాలి. ఆల్రెడీ ఉన్నది. ఈ ఆనందాన్ని నువ్వు కనిపెట్టాలంటే నువ్వు ఏం చేయాలి? ఆనందం కనిపెట్టడానికి మార్గం ఏంటి అంటే, నీకు వస్తున్నటువంటి అనవసరపు ఆలోచనలలో నుంచి నువ్వు బయటపడాలి. ఎప్పుడైతే అనవసరపు ఆలోచనల లోడులో నుంచి బయటకు వస్తావో నీ మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. చాలామంది వాళ్ళ నేను తేలిగ్గా ఉన్నానండి, సంతోషంగా ఉన్నానండి అంటారు. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఒక్కోరోజు ఏ కారణం ఉండదు, వండర్ఫుల్ హ్యాపీగా ఉంటాం, వండర్ఫుల్ లైట్గా ఉంటాం. ఒక్కోరోజు అన్నీ ఉంటాయి, మనసుకి ఏదో బాధగా ఉంటుంది. అంటే దానికి కారణం ఏంటి? మనసు చేస్తున్నటువంటి అనవసరమైనటువంటి లోడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆ లోడు తగ్గించుకోవాలి. అందుకని మనం ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా చెప్తున్నారు కదా, ఇప్పుడే ఈ క్షణమే ప్రస్తుతం, ప్రజెన్స్ అంటున్నారు కదా. అంటే అర్థం ఏంటి? మనసు లక్షణమైనటువంటి జరిగిపోయిన వాటిలోకి వెళ్ళడం, మనసు లక్షణమైన లక్షణం జరిగిపోయిన వాటి గురించి భయపడడం, మనసు లక్షణం ప్రస్తుతంలో అది మంచిది ఇది మంచిది పోల్చుకోకుండా ఉండడం. అంటే ఏంటి? మన మనస్సుని మనం కనుక గట్టిగా నిలబడగలిగితే, నిలబెట్టగలిగితే అది వండర్ఫుల్, అదే ఆనందం. కాకపోతే మనసును నిలబెట్టలేకపోవడానికి కారణం ఏంటి? మన శరీరం, మనం తయారు చేసుకునేటువంటి మన స్వభావం, మన కోరికలు, ఎక్కడో ఏదో వస్తుందనేటువంటి భావాలు, అంతకు తప్ప ఏం లేదు. దీన్ని మనం చేయాల్సింది ఏంటంటే, దానికి మన ఋషులు ఏం చెప్పారు? స్ఫురణ అన్నారు. స్ఫురణ అంటే ఒక ఎరుక, ఒక జ్ఞానం. అమ్మ, ఈ జ్ఞానం, స్ఫురణ, ఎరుక, అవేర్నెస్ ఇవన్నీ ఎక్కడో లేవు తల్లి, నీలోనే ఉన్నాయి. నీకు ఆ ఆనందమైనటువంటి భగవతత్వానికి తేడా లేదు. నువ్వు ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చెయ్యి, నువ్వే అదైపోతావు. 100% అవుతున్నావు.